అందరికీ నా నమస్తులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారండి? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి. సరేనా? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ముందు గణనాథుడికి, లంబోదరుడికి, మన బుజ్జినైన బొజ్జినైన వరాలస్వాములు బంగారు కొండకే మనం పూజ చేసుకుంటాం. ముందు పూజ చేసుకున్న తర్వాతే ఈ మిగతా ఇతర దేవతలందరినీ పూజ చేసుకుంటాం కదండి. ముందు అందరం కూడా చక్కగా ఆ వినాయకుడి యొక్క దీవెనలు ఈ నైట్కి వచ్చేసేస్తారండి. ఈ శుక్రవారం రోజు నైట్ అనమాట. శివపరివారం అంతా కూడాను కైలాసం నుంచి భూమండలానికి వచ్చేసేస్తారనమాట. తన కుమారుణ్ణి తీసుకొని వచ్చేసేస్తుందనమాట పార్వతీమాత. భర్త సపరివార పరంగా వచ్చేసేస్తారనమాట అండి. చక్కగాను అభిషేకాలు పూజలు చేయించుకోవటానికని చెప్పేసి మన విశ్వాసం అండి, మన యొక్క విశ్వాసం అనమాట, మన యొక్క నమ్మకం అనమాట అండి. అయితే ఆ గణనాథుని, ఆ బంగారు కొండ యొక్క దీవెనలు మనందరిపై కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరూ సుఖంగా, సంతోషంగా, క్షేమంగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో, బిడ్డాపాపలతో చల్లగా వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ భగవంతుడి యొక్క దీవెనలు మనందరిపై కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మేము వచ్చేసేసి వినాయకుడి పుస్తకాలు ఒకటి తీసుకున్నామండి. వినాయకుడి వ్రతకల్పం పుస్తకాలు అనమాట అండి. ఇవ్వండి, ఇంతవరకు తీసుకున్నాము. దాదాపు ఒక 100 ఉంటాయా, సుమారు 100 ఉంటాయండి. ఒక 100 దాదాపు తీసుకున్నామండి. ఇవి వచ్చేసేసి ఈ పూట అందరికీ ఇచ్చేసేద్దాము, పంచుదామని అనుకుంటున్నాము. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్నది కదండి, అక్కడికి అందరూ చాలామంది భక్తులు వచ్చేస్తారనమాట. అక్కడ అందరికీ ఇచ్చేసేద్దామని అనుకున్నాం అనమాట, మా వారు నేను అనమాట. ఇవి అందరికీ పంచుదాం అనుకుంటున్నాం అనమాట. రేపు పొద్దున్నే వినాయకుడి యొక్క వ్రతం చదువుకొని, అలాగే ఆ యొక్క కథ అంతా చదువుకుంటాం కదా, అంతా ఉన్నదండి ఇందులో మొత్తం కూడాను చక్కగా. ఇక అందుకోసం చెప్పేసి ఇవన్నీ కూడా చక్కగా చదువుకుంటారు అని చెప్పేసి ఈ పుస్తకాలు అందరికీ పంచుదామని చెప్పేసి అనుకున్నాం అనమాట అండి. ఈ గణనాథుని, బంగారు కొండని, బుజ్జినాయన్ని. ఇక మనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళిపోదాం, ఓకేనా? దేవాలయానికి వెళ్తే అక్కడ అందరూ వచ్చేసేస్తారు, భక్తులు చాలామంది వస్తారండి. అక్కడ పంచుకుందాం అనమాట, ఓకేనా? దేవాలయానికి వచ్చామండి. ఇక అందరికీ చక్కగా పంచుతున్నాను అనమాట. మా వారు వీడియో తీస్తున్నారండి. ఎంతో గొప్ప గొప్ప మహానుభావులు, అతిరథులు, మరి పెద్దవాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళందరికీ కూడాను ఇచ్చాను. భక్తి పారవస్యంతో మునిగిపోయారండి. వినాయకుడి వ్రతకల్పం కథ అని చెప్పేసేసి చక్కగా అందరూ కూడా స్వీకరించారనమాట. ఎంతో సంతోషం వేసిందండి. అందరికీ చక్కగా అలా పంచానమాట. అందరూ తీసుకున్నారు. దేవాలయంలో అయితే అందరూ ఉంటారని చెప్పేసి దేవాలయానికి వెళ్ళి మా వారు నేను అందరికీ ఇచ్చేసామన్నమాట అండి. ఒక 100 పుస్తకాల వరకు తీసుకున్నాం అనమాట. ఈ వినాయకుడి వ్రతకల్పం పుస్తకాలు ఇక అందరికీ పంచామండి, మా వారు నేను. కొన్ని మా వారు పంచారు, కొన్ని నేను ఇచ్చానండి. ఈ విధంగా దేవాలయ ప్రాంగణం అంతా ఇప్పుడే భక్తులు వచ్చేస్తున్నారండి. ఇక వచ్చిన వాళ్ళందరికీ కూడాను దేవుడి దర్శనం చేసేసుకొని ప్రసాదం కోసం వస్తూ ఉంటారనమాట. వాళ్ళందరికీ అక్కడ కూర్చొని చక్కగా ఇచ్చేసానమాట. అందరూ సంతోషంతో స్వీకరించారండి చక్కగా. ఈ సంవత్సరం వినాయకుడి పుస్తకాలు ఇలా పంచాలని చెప్పేసి అనుకున్నానండి. ఎంతో సంతోషం వేసింది. ఆ పుస్తకాలు అందరికీ ఇస్తుంటే వాళ్ళందరూ చిరునవ్వుతో స్వీకరించారండి. అతిరథ మహారథులు అంతా గొప్పవాళ్ళు, ఎంతోమంది మహానుభావులు వేంచేస్తూ ఉంటారు కదా దేవాలయ ప్రాంగణం అంతా కూడాను. ఇక అలాగే అన్నప్రసాదం దగ్గర ఆంటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇచ్చేశారు మా వారు. అందరికీ ఇచ్చేసామండి. అందరూ చాలా సంతోషించారనమాట. శుక్రవారం రోజు సాయంకాలం వెళ్ళేసి దేవాలయానికి అందరికీ ఇచ్చేసామన్నమాట మా వారు నేను. ఈ సంవత్సరం అయితే ఈ విధంగా ఇచ్చుకున్నామండి.
ఎంతో సంతోషం వేసింది. అందరి చేతుల్లో ఆ పుస్తకాలు కనిపించేసరికి మాకు భక్తి పారవస్యంతో మునిగిపోయామన్నమాట. ఇక తర్వాత ఒక ప్రసంగకర్తను నియమించి ఆ ప్రసంగకర్త ద్వారా వినాయకుడి యొక్క జననము, వినాయకుడి యొక్క గుణగణాలు, వినాయకుడి యొక్క లక్షణాలు అన్నీ కూడా ఆయన చేత ప్రవచనం ద్వారా చెప్పించారనమాట. ఆ ప్రవచనాలు కొంచెం సేపు వినేసేసి ఇక ఇంటికి పయనమయ్యామండి మా వారు నేను. చాలా చక్కగా చెప్పారు. అంత భక్తి శ్రద్ధలతో చక్కగా విన్నామండి. వినాయకుడి యొక్క బంగారు తండ్రి వినాయకుడి యొక్క గుణగణాలు అన్నీ కూడాను, వినాయకుడి పుట్టుక, వినాయకుడు మహాభారతాన్ని వేదవ్యాసుడు చెప్తుంటే వినాయకుడు రాయటం, ఇవన్నీ చాలా చక్కగా చెప్పారనమాట. ఆయన యొక్క మహిమలు, గొప్పతనాన్ని. ఆ ఉపనిషత్తుల్లో సృష్టి రహస్యాలు కానీ జన్మ మరణ రహస్యాలు కానీ అన్నీ ఉన్నాయి. అది సారాంశం అన్నమాట. వేదాల యొక్క సారాంశం ఏమిటంటే ఒక విషయం యొక్క సారాంశం పిండి చెప్పుకుంటే చెప్పుకొని తీసుకొస్తే పిండి ఇంకో ఇదండి రసం అంటే వేదాలు పిండి చేస్తే అది సారాంశం రసం అవుతుంది. అలాంటిది అయితే ఉపనిషత్తులన్నీ కూడా గోవులు శ్రీకృష్ణ పరమాత్మ గోవుల్ని సేవించాడు. వీడియో అనేది ఇలా వచ్చేసిందండి. చాలామందికి గుడి దేవాలయంలో ప్రాంగణంలో అందరికీ చాలా వరకు ఇచ్చేసానండి. వీడియో అనేది ఇలా వచ్చేసిందనమాట, క్షమించండి. చూస్తే చూడండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఓకేనా? ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి. మరలా రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి. మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి.